అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు జోబు సంస్థ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెట్టినటువంటి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక ఫేక్ సంస్థను ముసుగులో చంద్రబాబు కుట్ర చేస్తూ ఉన్నారు. అది ఎవరిది? మాజీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ గారిది. ఆయన ఎవరు? చంద్రబాబుకు బినామీ. చంద్రబాబుకి బినామీ అన్ని విధాల గతంలో ఎన్నో రకాలుగా ఎలక్షన్ కమిషన్గా పనిచేసి మన పార్టీని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు మనందరికీ తెలుసు. ఆ జోబు సంస్థను అడ్డపెట్టుకొని ఎన్నికల కమిషన్కి వెళ్ళి వాలంటీర్లు 1వ తేదీన పెన్షన్స్ వికలాంగులకైతేనేమి, అవాతాతాలకైతేనేమి, అదేవిధంగా భర్త కోల్పోయినటువంటి ఆడపడుచులకైతేనేమి, వీళ్ళందరికీ కూడా 1వ తేదీన తెల్లవారుజామునే 5 గంటలకు వేకోజాము గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతో అవాతాతలు పలకరించి 1వ తేదీ సాయంత్రం లోపల దాదాపు 90% పెన్షన్లు వాలంటీర్లు అందిస్తూ ఉంటే చూడలేక చంద్రబాబు నాయుడు బెంబేలెత్తిపోయి భయపడిపోయి రేపు ఏప్రిల్ అంటే రేపు 1వ తారీఖు అంటే ఏప్రిల్, మే 2 నెలల్లో వీళ్ళు ఇళ్ళకెళ్ళి పలకరిస్తే మమ్మల్ని 5 సంవత్సరాలు ప్రజలు పలకరించారనే భయంతో ఈరోజు దుర్మార్గంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పెట్టి ఈరోజు ఒక ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయించి మీరు పెన్షన్లు పెంచడానికి వీలు లేదు అని చెప్పి ఆర్డర్ ఇస్తే ఈరోజు అవ్వాతాతల పరిస్థితి ఏంటి? రేపు తెల్లవారుజామునే 5 గంటలకి 4 గంటలకి లేచి నా మనవడు వస్తాడు, నా మనవరాలు వస్తుంది, ఈరోజు రేపు ఈ పెన్షన్ తీసుకొని పోయి మందులు కొనుక్కొచ్చుకోవాలి, మాత్రలు తెచ్చుకోవాలి నేను అని చెప్పి అవ్వాతాతలు ఎదురు చూస్తూ ఉంటే రేపు వెళ్ళినప్పుడు ఎంత బాధగా ఉంటుంది ఆ ముసలి వాళ్ళ పరిస్థితి. అది ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క మాత్రలకు లేక, మందులకు లేక ఈరోజు కొన్ని జబ్బులకు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఎన్నో రకాల జబ్బులకు మాత్ర వేసుకుంటే కానీ ఈరోజు బతకలేని పరిస్థితి. అదేవిధంగా ఇది ఈరోజు పంచాయతీ సెక్రటరీలకు ఇవ్వాలని ఈరోజు ఆర్డర్ వేయడం జరిగింది. సెక్రటరియట్ల ద్వారా, సచివాలయాల ద్వారా ఈ యొక్క పంచాయతీ సెక్రటరీలను పంపించి ఈ పెన్షన్ పంచాలి అని అంటూ ఉన్నారు. ఒక రోజంతా ఒక 50 ఇళ్లకు 50-60 ఇళ్లకు సంబంధించినటువంటి వాలంటీర్లు పూర్తి స్థాయిలో తెల్లవారుజామున 5 గంటలకు లేచి సాయంత్రం వరకు కూడా పంచితే ఇంకొక 5% మిగిలిపోయే పరిస్థితి. అంటే 50-60 ఇళ్లకు. ఒక గ్రామంలో 12 మంది నుంచి 15-20 మంది వాలంటీర్లు ఉన్నారు. అంటే 20 రోజులు పడుతుంది వీళ్ళకు పెన్షన్ ఇవ్వాలంటే. లేదంటే బాగా పంచితే కనీసం 2 వారాలైనా పడుతుంది. 2 వారాల పాటు పంచితే ఎంతమంది చేస్తారో కూడా తెలియదు. ఈ జబ్బులతో ఉన్నటువంటి అవ్వాతాతలు, జబ్బులతో ఉన్నటువంటి వితంతువులు, జబ్బులతో ఉన్నటువంటి వికలాంగులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది.
కనీసం ఇంగిత జ్ఞానమైన లేకుండా ఒక 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయించి నీ స్వార్థ రాజకీయాల కోసం మీరు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఆ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని అవ్వాతాతలపైన దాడి చేయడం అని మేము భావిస్తూ ఉన్నాం. వాలంటీర్లకి 1 నెల 2 నెలలు తీసేసినా ఏం కాదు, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని నియమించుకుంటాం కూడా. అవసరమైతే మేమే రాజీనామా చేయిస్తాం. మీరు బెంబేలెత్తిపోయి భయపడిపోయి, మీకు అక్క చెల్లెలు ఉన్నారు కదా, మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, అది గమనించకుండా ఈరోజు రకరకాలుగా ఈరోజు వాలంటీర్ పైన మాట్లాడుతూ ఉన్నారు. మొన్న కూడా మన మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం, దుమారాన్ని లేక ఆయన పైన కేసులు కూడా ఐపీసీ సెక్షన్లు పెట్టడం కూడా జరిగింది. ఆ విధంగా ఆడవాళ్ళని దాంట్లో ఒక వాలంటీర్లు ఆడపిల్లలు ఉన్నారని కూడా తెలుసుకోకుండా, మీకు బిడ్డలు లేదా, నీకు భార్య లేదా, గుద్ద వలగొట్టండి అంటావా? అంటే ఏం జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటే, ఇంగిత జ్ఞానం లేకుండా గుద్ద వలగొట్టాలా అంటే ఆడవాళ్ళని కూడా నీ బిడ్డలు లాంటి వాళ్ళు కదా, పట్టుడు గట్టంతా కొట్టండి, ఎంటబడి తరమండి, మీ చేత కాకపోతే నేను మనసును పంపిస్తానని నీచంగా మాట్లాడినటువంటి బుడ్డా రాజశేఖర్ని కూడా రేపు ఎలక్షన్లలో వెలివేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని. అందుకే మా వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, అవసరమైతే రాజీనామా చేసి మీరు యుద్ధానికి పోరాడతామంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.